హాయ్ ఎవరివన్. సో చాలా మంది నన్ను ఐసీయూలో క్రిటికల్ కేర్లో నేను జాబ్ చేస్తున్నప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇంకా ఎన్ని రోజులు పడుతుంది సార్ వెంటిలేటర్ నుంచి బయటికి రావడానికి నా పేషెంట్ అని. సో దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి మనకి రీజన్ తెలుసుకోవాలి. అంటే అసలు వెంటిలేటర్ మీద ఎందుకు పెట్టామో తెలుసుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళం అవుతాం. సో వెంటిలేటర్ మీద మనం పేషెంట్స్ని రకరకాల కారణాల వల్ల పెడుతుంటాం. జనరల్ అనెస్థీషియా పెద్ద మొత్తం ఇచ్చి ఆపరేషన్ చేయడానికి కూడా వెంటిలేటర్ మీద పెడతాం, కానీ సర్జరీ అయిపోగానే వెంటిలేటర్ తీసేస్తాం. హెడ్ ఇంజరీ, తలలెక్కిలో బ్లీడింగ్ గానీ, క్లాట్స్ గానీ, స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ కూడా ఎప్పుడైతే ఊపిరి సరిగ్గా తీసుకోలేరో వాళ్ళని వెంటిలేటర్ మీద పెడతాం. కానీ ఇలాంటి పేషెంట్స్ రికవర్ అవడానికి నేను ముందు చెప్పిన విధంగా 1-2 రోజులు పట్టదండి, కొన్ని వారాల నుంచి నెలల టైం పడుతుంది. వాళ్ళంతటా వాళ్ళు ఊపిరి తీసుకొని ఆ ఊపిరి మూలంగా ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అయినప్పుడు మనం ఈ పేషెంట్స్ ని వెంటిలేటర్ నుంచి తీసిన వాళ్ళం అవుతాం. సో స్ట్రోక్ పేషెంట్స్ చాలా ఎక్కువ రోజులు పడుతుంది. అనెస్థీషియా పేషెంట్స్ ఇమీడియట్లీ సర్జరీ అయిపోగానే వెంటిలేటర్ తీసేయడం జరుగుతుంది. మేబీ ఆర్ వితిన్ 24 hours తీసేయడం జరుగుతుంది. ఇంకొన్నిసార్లు లంగ్ ఇన్ఫెక్షన్స్, లంగ్ లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం వెంటిలేటర్ పెట్టడం జరుగుతుంది. సో ఇలా లంగ్ ఇన్ఫెక్షన్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే రికవరీ ఏ రోజుకి ఆ రోజు మనం ఎక్స్రే చేసుకుంటూ, ఏబీజీ అంటాం, బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ చేసుకుంటూ, రికవరీ చూసుకుంటూ మేము వెంటిలేటర్ ని చిన్నగా స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ తీయడం జరుగుతుంది. దీన్ని వీనింగ్ అంటారు. ఇది కూడా క్లియర్ గా చెప్పలేము ఎన్ని రోజులు పడుతుందో అని. సో రికవరీ బట్టి పేషెంట్ కనుక త్వరగా రికవర్ అయిపోతే త్వరగా తీయడం జరుగుతుంది. ఇక 4వ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్, గుండె ఫెయిల్ అయినప్పుడు కూడా జనరల్ గా మనం వెంటిలేటర్ మీద పెడతాం. ఎందుకంటే గుండె ఫెయిల్ అయ్యి రక్తాన్ని ముందుకు పంపలేక లంగ్స్ లో ఫ్లూయిడ్ జమ అయిపోతా ఉంటుంది అనమాట. దాన్ని పల్మనరీ ఎడిమా అంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో హార్ట్ రికవర్ అయిపోగానే ఇది కూడా జనరల్ గా 2 to 3 days అంటే షార్ట్ డ్యూరేషన్ లోనే మనం వెంటిలేటర్ తీయడం జరుగుతుంది. ఇలా రకరకాల కారణాన్ని బేస్ చేసుకొని ఎన్ని రోజుల్లో మనం వెంటిలేటర్ మీద ఉంచాలి అనేది మనకు డెసిషన్ వస్తుందండి. సో జనరల్ గా మనం ఒక టర్మ్ చెప్పడం కుదరదు, కారణం బట్టి మనం ఎప్పుడు వెంటిలేటర్ తీయగలమని చెప్పగలరు డాక్టర్స్ ఎవరైనా కూడా. To like, comment, share and subscribe for regular health updates. NASA Hospitals.